రాజమండ్రి ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. రాజమండ్రిలో పర్యటించిన ఆమె ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో రాజమండ్రి ప్రజలు చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడికి మేము అడుగు పెట్టినెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలు. అట్లానే మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ 5-6 చోట్లలో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరున్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలి.